హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నా డెలివరీ స్టోరీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత ఒక ప్రీషియస్ మూమెంట్ ఏంటంటే మనం కన్సీవ్ అవడమే కదా. సో నేను కన్సీవ్ అయ్యాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫస్ట్ అయితే భయం అనిపించింది, తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాము, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ జర్నీ. 1 to 5 monthsలో అసలు లిటరల్గా నరకం చూశానండి. ఫుల్ వామిటింగ్స్, ఓపిక ఉండేది కాదు, ఉండేది కాదు, అలా ఉండేదాన్ని బెడ్ మీద. జనరల్గా మనం ఇంట్లో అన్నం వండుకుంటుంటాం కదా, ఆ స్మెల్ కూడా పడేది కాదు. ఎక్కడో 3 streets వెనకాల వండినా సరే ఆ స్మెల్, మనకి ప్రెగ్నెన్సీలో నోస్ బాగా పనిచేస్తుంది అనమాట. ఎక్కడ ఏది జరిగినా, ఎక్కడ ఏది వండుకున్నా ఆ స్మెల్ మనకు వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో అసలు స్మెల్ అస్సలు పడేది కాదండి నాకు. ఫుల్ వామిటింగ్స్ అయిపోయేవి. మొత్తం విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని, అదేదో మూవీలో కూర్చుంటారు కదా, ఏం మూవీ అని, అలా కూర్చొని ఉండేదాన్ని ఒక్కదాన్ని. చాలా వామిటింగ్స్ అయిపోయినాయి అండి, చాలా సివియర్గా అయిపోయినాయి. అసలు వాటర్ కూడా తాగేదాన్ని కాదు. ఫుడ్ పక్కన పెడితే వాటర్ కూడా తాగేదాన్ని కాదు. అసలు ఏమి తినకుండా, ఏమి తాగకుండా అలానే ఉండేదాన్ని. 5 months వరకు అలానే ఉన్నాను. అమ్మ, హస్బెండ్ అందరూ మధ్య మధ్యలో కోకోనట్ వాటర్ కానీ లేదంటే ఏదైనా జ్యూస్ పడుకునే ముందు అలా తాగేసి మళ్ళీ వెంటనే పడుకుని పోయేదాన్ని, వామిటింగ్ వచ్చేస్తుందేమో అని చెప్పి. ఇంకా అలా చేసేదాన్ని. అసలు ఆ 5 months అయితే ఫుడ్ అస్సలు తినేదాన్ని కాదు, అలానే ఉండేదాన్ని. కొంచెం కొంచెం చెప్పాను కదా, అవే తాగేదాన్ని. అవి కూడా వచ్చేసేవి ఒక 1/2 hour తర్వాత. ఇంకా తర్వాత 5 months తర్వాత అయితే కొంచెం స్లోగా ఫుడ్ తినడం, అలా స్మెల్ తగ్గడం అవన్నీ కొంచెం తగ్గాయి, కంట్రోల్ అయినాయి. ఇంకా అప్పటి నుంచి ఫుడ్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. నాకు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదండి, నాకు తెలీదు ఎలా చూసుకోవాలి ఏంటి అని. నేను కూడా అన్నీ గూగుల్ చేసుకొని, ఓకే ఈ ఫుడ్ తినాలా, ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, మొత్తం అన్నీ ఒక దగ్గర రాసుకొని అదే ఫాలో అయ్యేదాన్ని. నేను ప్రెగ్నెన్సీలో ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా అంటే మన డైట్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ అవన్నీ నేను సపరేట్గా ఒక వీడియో చేశానండి, మన ఛానల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో అవన్నీ చేసుకునేదాన్ని అనమాట. మంచి ఫుడ్ తీసుకునేదాన్ని, ఎక్సర్సైజ్ చేసుకునేదాన్ని. ప్రెగ్నెన్సీ అంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది, కానీ బేబీకి కావాల్సినవి మనం ఇచ్చుకుంటూ ఉండాలి కదా, హెల్తీగా చూసుకోవాలి, బేబీ హెల్తీగా ఉండాలి, మనం హెల్తీగా ఉండాలి. సో ఇంకా అలా అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంక తర్వాత ఆల్మోస్ట్ 9th month వచ్చింది. ఆల్మోస్ట్ 9th month వచ్చేసింది. అప్పుడైతే నాకు లైట్గా బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉండేదండి. నాకు త్రూఅవుట్ మై ప్రెగ్నెన్సీ ఫుల్ బ్యాక్ పెయిన్ నాకు. సో 9th month ఎంటర్ అయ్యింది, October 9th ఇచ్చారు. నేను సెప్టెంబర్ ఎండింగ్లో, అంటే ఇంకొక 2 weeks ఉంది డెలివరీ డేట్కి అనగా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాము. నాకు ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్. అది బ్యాక్ నుంచి ఇలా ఫ్రంట్కి పెయిన్ వస్తుంది అనమాట. అమ్మకి చెప్పితే ఒకసారి వెళ్దాము, ఎందుకైనా మంచిదని చెప్పి తీసుకొని వెళ్ళారు. వెళ్తే డాక్టర్ ఏమన్నారంటే సిమ్టమ్స్ ఉన్నాయి, డెలివరీ అయ్యే సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ ఇంకొక 1 week ఉండగలిగితే మంచిది, ఇంకా పెయిన్స్ ఎక్కువ అయితే వచ్చేస్తే డెలివరీ ఒక 1 week ఉండడం మంచిది అని చెప్పారు. మొత్తం చెకప్ అంతా చేసి పంపించారు. ఒక ట్యాబ్లెట్స్ ఇచ్చారండి. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇప్పుడు నిజంగానే బాగా ఇంక డెలివరీ వచ్చేసేలా పెయిన్ అనుకోండి, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకా పెయిన్స్ వచ్చేస్తాయి అనమాట. లేదు, ఫేక్ పెయిన్స్ అలా వస్తుంటాయి కదా, జనరల్గా మనకి డెలివరీ టైంలో ఫేక్ పెయిన్స్ కూడా వస్తాయి. ఆ పెయిన్స్ అయితే కంట్రోల్ అవుతాయి, సిమ్టమ్స్ అయితే మాత్రం కొంచెం ఉన్నాయి అని చెప్పి ఆ ట్యాబ్లెట్ ఇచ్చి పంపించేశారు. ఇంకా 1 week అయితే నరకం చూశాను. ఆ ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని, పెయిన్స్ వచ్చేవి కాదు, కానీ నాకు పెయిన్ వచ్చేసేది ఫ్రంట్కి, కడుపు నొప్పి అలా వచ్చేసేది. బెడ్ మూమెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, నేను హెల్తీగానే ఉన్నాను, కాకపోతే పెయిన్ ఉండేది. ఇంకా నైట్ అయితే బాగా పెయిన్ వచ్చేసేది. ఇంకా అప్పుడు వచ్చారు మా హస్బెండ్ ఒకసారి చూడడానికి, ఇలా అవ్వింది అని అంటే. ఇంకా చెప్పాను కదా, మాతో పాటే హాస్పిటల్కి వచ్చారు, అంతా అయింది. ఇంకా 1 week అయిపోయింది ఆల్మోస్ట్. 1 week అయిపోయింది కదా బావా, 1 week అయిపోయింది. 1 week అయిపోయాక ఇంకా మా హస్బెండ్ వర్క్ ఉంది అని చెప్పి ఇంటికి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయారు. మార్నింగ్ వెళ్తున్నప్పుడు ఆల్రెడీ నాకు నైటే కొంచెం, ఎప్పుడు జనరల్గా వచ్చే పెయిన్ కన్నా కొంచెం హెవీ పెయిన్ స్టార్ట్ అయింది లైట్గా. నేను అన్నాను, ఆల్రెడీ నాకు లైట్గా ఇంకా కొంచెం ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది అని అంటే, అమ్మ ట్యాబ్లెట్ ఇచ్చారు కదా, అది ఒకటి వేసేసుకో అని చెప్తే ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను.
3:34 ఆ టైంకి ఇంక బాగా పెయిన్ ఎక్కువైపోతుంది. తెల్లవారుజామున 3:34 ఆ టైంకి. అప్పుడు నాకు కొంచెం డౌట్గానే అనిపించింది. మనకి వైట్ డిశ్చార్జ్ ఇదంతా అవుతుంటుంది కదా, సో అదంతా అవుతుంది ఆ 1 వీక్ నుంచి. ఇంకా నెక్స్ట్ డే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నారు. నేను ఎప్పుడు మా హస్బెండ్ వెళ్తే ఓకే సరే పని చూసుకొని వచ్చేయండి త్వరగా అని చెప్తాను, అంతేగాని మీరు వెళ్ళొద్దు ఉండిపోండి అని చెప్పను. ఆ రోజు అసలు వెళ్ళనివ్వలేదు మా హస్బెండ్ని. ఇంకా సరే అని చెప్పి ఇంకా మా హస్బెండ్ కూడా ఉండిపోయారు. సరే వాష్రూమ్కి వెళ్దాము అని చెప్పి నేను ఇలా మంచం దిగానంతే. మంచం దిగినప్పటికీ వాటర్ బ్రోక్ అయిపోయినాయి, ఉమ్మనీరు వచ్చేసింది అనమాట. సో నేను ఆ టైంలో ఎందుకు అంత టెన్షన్ పడలేదంటే, నేను ఇలానే ప్రెగ్నెన్సీ స్టోరీస్ అన్నీ చూస్తుండేదాన్ని కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి. నాకు ఒక ఇంజెక్షన్ చేస్తే నాకు చాలా భయం, అలాంటిది నేను చేయగలనా నార్మల్ డెలివరీ అని చెప్పి నాకు ఒకటి భయం ఉండిపోయేది అనమాట. సో కొంచెం ధైర్యంగా ఉండడం కోసం ఈ స్టోరీస్ అన్నీ వింటూ ఉండేదాన్ని నా ప్రెగ్నెన్సీలో. అప్పుడు వాళ్ళు చెప్పారు ఇలా అవుతుంది, అదేం కాదు అని చెప్పి. అది మైండ్లో ఉంది నాకు. సో ఓకే, నాకు కూడా ఇలా బ్రోక్ అయింది వాటర్, ఇట్స్ ఓకే పర్వాలేదు అని చెప్పాను అనుకున్నాను. ఓకే డెలివరీ టైం వచ్చేసింది, ఇవాళ రేపట్లో డెలివరీ అయిపోద్ది అని చెప్పి నేను ఏమంత టెన్షన్ పడలేదు. కానీ మా అమ్మ అయితే చాలా హడావిడి చేసేసింది, అది పెట్టండి ఇది పెట్టండి పదండి హాస్పిటల్కి అది ఇది అని. ఇంకా అలా అయిన తర్వాత ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. హాస్పిటల్కి మేము 10కి వెళ్ళాము. ఇది 9:30 ఆ టైంకి జరిగింది. మేము 10 కల్లా హాస్పిటల్కి వెళ్ళిపోయాము. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఉండండి అబ్జర్వేషన్లో ఉంచాలి, ఎందుకంటే న్యాచురల్గా వచ్చే పెయిన్స్ అవే వచ్చేస్తాయి, మీకు ఆల్రెడీ ఉమ్మనీరు వచ్చేసింది కదా, సో వచ్చేస్తాయి పెయిన్స్ అని చెప్పి ఉంచేశారు. ఇలా ఉండండి కొంచెం సేపు అని చెప్పి. మార్నింగ్ 11కి వెళ్తే నైట్ వరకు అలానే ఉంచేశారు, వస్తాయి అని. ఇంకా మా మదర్ వెళ్ళి పెయిన్స్ నాకు కూడా అలానే రాలేదండి, మా పాపకు కూడా రావట్లేదు, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందంట దారుణంగా, పెయిన్స్కి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవి ఇచ్చేసేయండి అని చెప్పారన్నమాట. అంటే జనరల్గా ఇప్పుడు జెల్ పెడతారు లేదంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు. అమ్మ వాళ్ళ టైంలో అయితే వాళ్ళకి జెల్ పెట్టేవారంట, నాకైతే ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో ట్యాబ్లెట్ ఇచ్చిన నైట్ ఇచ్చారు. ఇంకా నైట్ అంటే ఏమో తెలియదు, అప్పటి వరకు అయితే అలా చూశారు. ఇంకా నైట్ 10కి ఇచ్చారు నాకు ట్యాబ్లెట్. 3 ట్యాబ్లెట్స్ ఇస్తారంట, 10కి ఒకటి ఇచ్చారు. ఇంకా 11:30కి నాకు స్టార్ట్ అయిపోయింది, పెయిన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత 12కి ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. ఇంకా 1 o'clock అయితే దారుణంగా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా పెయిన్స్. తీసుకెళ్లారు నన్ను లేబర్ రూమ్లోకి. ఆల్మోస్ట్ 8 వరకు, 1కి స్టార్ట్ అయింది, ఫుల్ హెవీ పెయిన్స్ 1కి స్టార్ట్ అయిపోయినాయండి నాకు. ఆల్మోస్ట్ 9 hours పడ్డాను ఆ పెయిన్స్. బాబోయ్ చాలా దారుణంగా ఉన్నాయి అసలు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే ఇంకా అయిపోయాను అని చెప్పి అనుకున్నాను, అంతా వచ్చేసాయన్నమాట. మా అమ్మని తిట్టేశాను, అందరినీ తిట్టేశాను, ఆపరేషన్ చేయించేయండి నా వల్ల కావట్లేదు ఇంత పెయిన్ అని చెప్పి. కానీ అక్కడ వాళ్ళు మీకు నార్మల్ డెలివరీ అవుతుంది కదా మళ్ళీ ఆపరేషన్ అంటారు ఏంటి అది ఇది అని చెప్పి తిట్టారు. అంటే ఆ టైంలో మాట వినం మనం అంత పెయిన్ వల్ల. సో ఇంకా అలా ఉన్నమాట, స్లోగా అంటున్నాను, అలా తట్టుకుంటూ అలానే ఉన్నాను. పెయిన్స్ మాత్రం మా బాబోయ్ చాలా దారుణంగా వచ్చినాయి. ఇంకా పెయిన్స్ అన్నీ అయ్యాక అరౌండ్ 8కి ఇంకా బాగా హెవీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, ఇంకా అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఇంకొక రూమ్కి షిఫ్ట్ చేశారు, డెలివరీ వేస్తారు కదా ఆ రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళాక డాక్టర్ వచ్చి ఇంకా డెలివరీ చేశారనమాట. లోపలికి వెళ్ళిన ఒక 5 minutes 10 minutesలో నాకు డెలివరీ అయిపోయింది. ఈ 9 hours 10 hoursలో పడిన పెయిన్ అంతా ఒక్కసారి నా బాబుని చూడగానే మొత్తం అవన్నీ ఎగిరిపోయాయి. హ్యాపీ మూమెంట్ అప్పుడు. చిన్న బాబు ఇంతే ఉన్నాడు మనకి, అంటే ఎవరిదైనా చూస్తే ఓకే బాబు పుట్టాడు వాళ్ళకి అలా ఉంటుంది కదా ఫీలింగ్. మన బాబు మన బేబీ మనం పట్టుకుంటున్నాం ఫస్ట్ టైం అంటే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది కదా. అది ఇంతే ఉన్నాడు, నాకు ఇచ్చారు, నేను పట్టుకున్నాను. ఫస్ట్ టైం హన్షుని నేను చూడటం పట్టుకోవడం. చెప్పారు అబ్బాయి పుట్టారు అని చెప్పారు. సో మనం పడే పెయిన్ అంతా ఆ మూమెంట్కి మొత్తం మర్చిపోతాము. నా సెకండ్ డెలివరీ కూడా ఇంచుమించు ఇలానే జరిగిందండి. ఇంటి దగ్గర వాటర్ బ్రోక్ అయింది, హాస్పిటల్కి వెళ్ళాము. కానీ హన్షుకి పడినంత పెయిన్స్ అయితే వేదాంశకి పడలేదు. వీడికి ఆల్మోస్ట్ 10 hours వరకు నాకు ఫుల్ పెయిన్స్ అసలు. వేదాంశకి అయితే
మార్నింగ్ 5కి స్టార్ట్ అయింది పెయిన్స్. మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే 5:30 కల్లా బ్రోక్ అయిపోయింది వాటర్. తర్వాత ఇంకా మేము 5:30 వెంటనే హాస్పిటల్ బ్యాగ్ అంతా నేను రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, ఫస్ట్ లాగా కంగారు అవ్వకూడదు అని చెప్పి. ఇంకా వెళ్ళిపోయాం. హాస్పిటల్కి వెళ్ళగానే చెక్ చేశారు, ఓకే పెయిన్సే అని చెప్పి ట్యాబ్లెట్ ఇచ్చేసారు వాళ్ళు. వెంటనే ఒక్క ట్యాబ్లెట్కే ఫుల్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 5:30కి వెళ్ళాము. 6కి మొత్తం అంతా చెక్ చేసుకున్నారు. టిఫిన్ అది తిని ఉండండి రెడీగా అలా చెప్పారు. ఇంకా తిన్నాము. టిఫిన్ తిన్నాక ట్యాబ్లెట్ వేసేసుకున్నాక 8కి నాకు ఇంకా హెవీ పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత 9:30, 10 కల్లా వేదాంశ పుట్టేసింది. దాని డెలివరీ అయితే చాలా ఈజీగా అయిపోయింది. నాకు హన్షుదే చాలా కష్టంగా అనిపించింది. అంటారు కదా సెకండ్ డెలివరీ త్వరగా అయిపోతుంది అని చెప్పి. సో నాకైతే అలా అయిపోయింది. సో అలా జరిగిందనమాట. నార్మల్ డెలివరీకి నేను ఫాలో అయినవి అన్నీ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అలానే డెలివరీ టైంలో మనం తీపించుకోవాల్సిన ఇంపార్టెంట్ స్కాన్స్, అందులో ఏముంటుంది కూడా వీడియో చేయడం జరిగింది, అది కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. డెలివరీ అనగానే చాలామంది భయపడిపోతారు కదా, సో భయపడిపోద్దు. ఇంత పెయిన్స్ వస్తాయి నేను చేయగలనా లేదా ఇదంతా పెట్టుకోకండి. ముందు మనం ధైర్యంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలము. సో ఇవన్నీ చూసుకుంటూ నేను కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను అనమాట. ఈ స్టోరీస్ వింటూ, లేదంటే ఇలా ఉంటుంది అని చెప్పి గూగుల్ చేసుకుని అలా కొన్ని తెలుసుకునేదాన్ని. డైరెక్ట్గా మనం వెళ్ళి పేరెంట్స్ని అడగలేం కదా, అమ్మ కూడా చెప్పేది ఇలా ఉంటుంది అని చెప్పి. ఎక్కడైనా మనకి పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. మీకు ఏదైనా భయంగా ఉంటే మీ మదర్ని అడగండి, మీ మదర్ని అడిగి తెలుసుకోండి, లేదు అంటే గూగుల్ చేసుకోండి. కానీ టెన్షన్ మాత్రం పెట్టద్దు. ముందు మన బాడీని మనం నమ్మాలి. మన బాడీని మనం నమ్మితేనే కదా మనం ఏదైనా చేయగలము. మైండ్లో అయితే నెగిటివ్ థాట్స్ ఏమీ పెట్టుకోకుండా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. డెలివరీలో మనం హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం హ్యాపీగా ఉంటేనే లోపల బేబీ కూడా హెల్తీగా గ్రో అవుతుంది. ఈ చెత్త బయటవన్నీ మనసులో పెట్టుకుంటే అది బేబీ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు గొడవలకి, లేదంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవి ఏవైనా ఉంటే వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అలానే మీ బేబీతో కమ్యూనికేట్ చేయడం కూడా ఇంపార్టెంటే. మీకు మీ బేబీకి బాండింగ్ ఇంకా పెరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళడానికి నేను బ్యాగ్ ముందే సర్దుకున్నానని చెప్పాను కదా, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. డెలివరీ రిలేటెడ్ వీడియోస్, తర్వాత కిడ్స్ 6 months ప్లస్ తర్వాత సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదా, దాని అంటే ప్యూరీస్ ఇవన్నీ పెడుతుంటాం కదా, ఆ రిలేటెడ్ వీడియోస్, కిడ్స్ స్నాక్స్ ఇవన్నీ మన ఛానల్లో ఉంటాయండి. ఒకసారి ఈ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.